అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. ఈ మధ్యనంతా విజయనగరంలో 15 రోజుల దాకా ఊర్లో లేను. మా పాప హరికథలు చెప్పింది అక్కడ. అందరూ కూడాను అక్కడ హరికథలు విన్నారు. చాలా బాగా జరిగింది. హరికథలంతా చాలా బాగా ఉత్సాహంగా వింటున్నారు అందరూ. స్టోరీ కూడా చాలా బాగుంది. అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. మన సంస్కృతి అంతరించిపోకుండా మన సాహిత్యం, మన సంస్కృతి, మన సదాచారాలు, మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడాను మరుగున పడకుండా ఉండేందుకు అప్పుడప్పుడు హరికథలు పెట్టించుకుంటుంటే గృహప్రవేశాలకి, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, మన ఇంట్లో ఏ శుభకార్యమైనా, ఓ సత్యనారాయణ వ్రతం చేయించుకున్న, ఒక గృహప్రవేశం చేసుకున్న, పెళ్లి రోజులు చేసుకున్న, పుట్టినరోజులు చేసుకున్న, మీరు ఏదైనా కొత్త ఇల్లు గృహప్రవేశం ఏదైనా అవనివ్వండి, హరికథ అన్నది పెట్టండి. హరినామ సంకీర్తన మంచిది. హరినామ సంకీర్తన లేదా లలితా పారాయణం ఇలాంటివి ఏమైనా పెట్టుకోండి. ఏవి పెట్టుకున్నా బాగుంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరంతా బాగుంటే నేను బాగున్నానని తలుస్తాను. మీరందరూ కూడాను ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలిగి మీ అందరూ ఉండాలని, నన్ను ఎప్పుడు ఇలాగే ఆదరించాలని, నన్ను మీరందరూ మీ తోబుట్టువుల, అక్కల, చెల్లిల, వదినల, బామ్మల, మామల, మీ ఇష్టం, మీరేమన్నా అనుకోండి, మీ స్నేహితురాలుగా, మీకు బెస్ట్ ఫ్రెండ్గా, టిక్కెస్ట్ ఫ్రెండ్గా, డీరెస్ట్ ఫ్రెండ్గా నన్ను అనుకుని నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, గంట సింబల్ కూడా నొక్కి నన్ను ప్రోత్సహిస్తారని, నాకు వచ్చిన రామకృష్ణ మాటలే, ఇంకేం లేవు. ఎవరిని ఇందులో మోసం చేసేది లేదు, ఎవరిది తీసుకునేది లేదండి. మీరు షేర్ చేస్తే నా పాటలు ఎంతమంది వింటున్నారనో ఒక ఆనందం. నాకెన్నో 10,000 20,000 అయితే కానీ నాకు 10 రూపాయలు రాదట. మా పిల్లలు అంటారు, నీకు 10,000 అయితే కానమ్మా దీనికి వాల్యూ ఉండదు. ఈ 10,000 పాటలు నువ్వు పాటలే పాడక్కర్లేదమ్మా. మొక్కల గురించి చెప్తాను, మందుల గురించి చెప్తాను, నాకు తెలిసిన మొక్క ఏ మొక్క దేనికి పనిచేస్తుందో, లేదా నాకు వచ్చిన సామెతలు, ఇంకా కొన్ని చాలా సామెతలు ఉన్నాయి. అలాగే కథలు చెప్తాను, చిన్నపిల్లలకి పొడుపు కథలు చెప్తాను, మామూలు కథలు చెప్తాను, పద్యాలు చెప్తాను, శ్లోకాలు చెప్తాను, భావార్థాలు చెప్తాను. ఏదో నాకు ఇంకా కావలిస్తే ఇష్టమైతే ఇంకా వంటలు కూడా బాగా చేస్తాను, వంటలు కూడా పెట్టుకుంటాను. ఏముంది, తప్పేముంది? ఒకరిని మోసం చేయకుండా మనం చేసిన ఏ పని అయినా మంచిదే అని నా ఉద్దేశం అండి. ఒకరిని మోసగించొద్దు, ఒకరి సొమ్ము మనం తినొద్దు, మన సొమ్ము ఇంకొకరికి అనవసరంగా ఇవ్వద్దు. మనకు కలిగి ఉంటే ఇవ్వండి, వద్దంటంలే. అదండి విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కూడానండి. ఆయనకి భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి చల్లగా చూడాలని, అమరావతి ఇంకా ఆ ఇంద్రుడి తాలూకు అమరావతిలాగా ప్రజ్వరిల్లాలని, అందరూ ఆయువు, ఆరోగ్యం, ఆనందంగా తెలుగు ప్రాంతాల వారంతా బాగుండాలని, అలాగే తెలంగాణ వాళ్ళు బాగుండకూడదని కాదండో, ఇరు ప్రాంతాల వారు చల్లగా ఉండాలని ఆయన ఇక్కడ కూడా అన్నీ చేసి అక్కడికి వెళ్ళారు కదండి. రెండూ మనకు ఒకటే. ఇప్పుడు మనం భూమిని ఎడగొట్టలేము, ఎప్పటి నుండో ఉన్నది. ఇప్పుడు వీళ్ళు వచ్చి, రాజకీయ నాయకులు వచ్చి విడదీశారు తప్ప ఎవరు స్వార్థం కోసం వాళ్ళు. ఇది నిజంగా తప్పు కదా, తప్పు. అమ్మకు 4 బిడ్డలు కాస్తే అందరికీ ఒకలాంటి బుద్ధులే ఉండవుగా, అలాగే వీళ్ళు చేశారు. అంతేగాని మన రాజ్యం విడిపోలేదు. భూమాత ఒకటే, భూతల్లి ఒకటే, కన్న తల్లి ఒకటే. కాబట్టి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పడాలి విజయలక్ష్మి ఆయనకి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఆయనకి భగవంతుడి ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి అమరావతిని దేవేంద్రుని అమరావతిలా తీర్చిదిద్దాలని, ప్రాజెక్ట్ ఉంది కదా, పోలవరం ప్రాజెక్టుని డెవలప్ చేయాలని, అందరినీ చల్లగా చూసుకొని మీకు చేతనైనంత సహాయం చేసి అందరినీ ఆదరిస్తారని, అందరినీ మంచిగా చూస్తారని, మీకు భగవంతుడు శక్తిని, యుక్తిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని కోరుకుంటూ, ఎవరికి ఇష్టం లేకపోయినా నాకు నచ్చిన వ్యక్తి గురించి చెప్పాను. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరందరూ ఇంకోలా నన్ను కామెంట్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే మంచితనం ఎక్కడున్నామో దానికి మనం హర్షించాలి, గౌరవించాలి. అది మన హిందూ సనాతన ధర్మంలోని సాంప్రదాయం. ఇది నేను పాటిస్తాను. ఓకేనా? ధన్యవాదములండి మీ అందరికీ. నన్ను ఎప్పుడూ మీ స్నేహితురాలుగా, మాకంటా బాగా పెద్దవాళ్ళకైతే పుత్రికల, నాకంటా చిన్నవాళ్ళకైతే అక్కల, వదినల, మీ ఇష్టం, బామ్మల, అమ్మమ్మల, లేదా మీ
చెల్లిలా, మీ కూతుర్లా, అలాంటి వాళ్ళకి ఏ వయసు వాళ్ళకి ఆ వయసు వరుస పెట్టి నేను అంటున్నాను. ధన్యవాదములు. మీ అందరికీ నమస్సుమంజులు. ఆ దేవదేవుడు ఎప్పుడు మిమ్మల్ని సదా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చి చల్లగా కాపాడాలని, నా పాటలు ఎప్పుడు ఇలాగే వింటుండాలని, నాకు ఎప్పుడు లైక్ చేయాలని, నాకు సబ్స్క్రైబ్ చేయాలని, గంట సింబల్ కొట్టాలని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. సరేనా? ఓకేనా? నేను కొన్ని వీడియోలు తీశాను కానీ నా ఫోన్లోంచి రావట్లేదు. ఫోటోలు అయితే రావట, వీడియోలు అయితే వస్తాయట. నాకు తెలియలేదు. సరేలేండి, ఎప్పుడైనా అవకాశం వస్తే. నాకు ఈ ఫోన్ కూడా మంచిగా పెద్దగా బాగోలేదు. నా శక్తానుసారం చేసుకుంటున్నాను. నాకు ఇదివరలో సంగీతం క్లాసులు ఉండేవి, అవి కూడా ఇప్పుడు లేవు. నాకు కొంచెం ఆరోగ్యం కూడా కొంచెం బాగాలేకుండా ఉండే, అందుకని దగ్గు జలుబుగా వాటర్ చేంజ్ వల్ల అయింది. దానివల్ల అందుకే పాటలు పెట్టలేదు. త్వరలోనే పెడతాను. మీ అందరూ వినండి, లైక్ చేయండి. నన్ను మీ విజయలక్ష్మి రామదాస్ని కంటికి రెప్పలా కాపాడండి. ఓకేనా? ఎంతకన్నా మంచి మాట లేదు ఇంకోటి. ధన్యవాదములు.